తాత్కాలిక ఉపశమనం కోసం మెడికల్ షాపుల్లో మందులు కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. సర్టిఫికెట్లు అద్దెకిస్తూ విద్యను అమ్ముకుంటున్న ఫార్మసిస్టులు కిరాయికి ఇచ్చిన సర్టిఫికెట్లతో నాన్ క్వాలిఫైడ్ పర్సన్స్తో మెడికల్ షాప్లో మందులు అమ్ముతున్న మెడికల్ షాప్ ఓనర్, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మందుల షాపులు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు, అడ్వకేట్లు లా చదివి వారి సర్టిఫికెట్లు కిరాయికి ఇస్తున్నారా? ఎంబీబీఎస్ డాక్టర్లు వారి సర్టిఫికెట్ను కిరాయికి ఇవ్వడం కానీ అమ్ముకోవడం కానీ చేస్తున్నారా? అలాంటప్పుడు మరి బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, డాక్టర్ ఇన్ ఫార్మసీ చేసిన ఫార్మసిస్టులు వారి సర్టిఫికెట్లను ఎందుకు కిరాయికి ఇస్తున్నారు? ఎందుకు అమ్ముకుంటున్నారు? ఫార్మసిస్టులు ఈ విధంగా వారి సర్టిఫికెట్ను మెడికల్ షాప్ ఓనర్లకు అమ్ముకోవడం వలన మెడికల్ షాప్ ఓనర్స్ నాన్ క్వాలిఫైడ్ పర్సన్స్ని మెడికల్ షాప్లో పెట్టి నాన్ క్వాలిఫైడ్ పీపుల్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రజలకు ఇష్టం వచ్చిన మందులు, అంటే వారికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అయి వస్తే నార్మల్ టాబ్లెట్స్ అంటే పారాసిటమాల్ లాంటిది ఇట్లాంటి టాబ్లెట్స్ కాకుండా ఓవర్ ది కౌంటర్ వాళ్ళు ఓవర్ డోసెస్ మెడిసిన్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, ఇలాంటి అంటే స్టెరాయిడ్స్ ఎన్నో ఇవ్వడం వల్ల ఎంతో మంది అనారోగ్యం గురవుతున్నారు. రోజు చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ తోని, డయాలసిస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, చర్మ వ్యాధులు కానీ ఎన్నో వ్యాధులతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వాళ్ళు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. అయితే ఈ విషయం పైన అంటే ఎందుకు ఈ విధంగా అంటే ఫార్మసిస్టుల పైన ఎందుకు అధికారుల యొక్క నియంత్రణ లేదా, ఎందుకు ఎవరు పట్టించుకోవడం లేదా అంటే ఇక్కడ మెడికల్ షాప్ ఓనర్లకు, అదేవిధంగా డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ దళారీ వ్యవస్థ ఉండడం వల్ల వీళ్ళకి అధికారులకు మధ్య ఒక మంచి సమన్వయం ఉందని, అదేవిధంగా నియమ నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నా మెడికల్ షాప్ ఓనర్లకు, డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ దళారీలకు, అధికారులకు మంచి సమన్వయం ఉండడంతో మెడికల్ షాప్ల నుండి కూడా వారికి పెద్ద మొత్తంలో ముట్టుండడంతో డ్రగ్గిస్ట్ అంటే ముఖ్యంగా అధికారులు ఇలాంటి మెడికల్ షాపుల పైన నియంత్రణ చేయడం లేదని, ఇలాంటి మెడికల్ షాపులను సూపర్వైజ్ చేయడం లేదని, అదేవిధంగా పుట్టగొడుగులాగా మెడికల్ షాపులు వస్తున్నాయని, మెడికల్ షాప్లో ఫార్మసిస్ట్ లేకున్నా ఎప్పుడైనా పట్టుకున్నా కూడా తూతు మంత్రంగా అధికారులు వ్యవహరిస్తున్నారని, అంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో ముట్టుండడంతోనే ఇలా చేస్తున్నారా అని చాలా మంది ప్రజలు బహిరంగంగానే అధికారుల పైన విమర్శలు గుప్పిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఎవరైనా అంటే ప్రజలు మెడికల్ షాప్కి వెళ్తే ఒక ప్రిస్క్రిప్షన్ లేకుండా, వారి హెల్త్ కండిషన్ చూడకుండా, వారి పరిస్థితిని కూడా ఏమీ గమనించకుండా మెడికల్ షాప్ ఓనర్సు, మెడికల్ షాప్లో నాన్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఫార్మసిస్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు స్టెరాయిడ్స్ కానీ, ఓవర్ డోసెస్ టాబ్లెట్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, స్లీపింగ్ పిల్స్ ఇలాంటి ఇవ్వడం వల్ల రోజుకు మనం చూస్తే నిత్యం ఎంతో మంది ప్రజలు అనారోగ్యానికి గురై కిడ్నీ సమస్యలతో, హార్ట్ ప్రాబ్లంతో, చర్మ వ్యాధులతో చాలా మంది అనారోగ్యంతో మృత్యువాత కూడా పడుతున్నారు. సో ఇలాంటి కేసెస్ చూసి బాధతో ఒక జర్నలిస్ట్గా సమాజంపై మనకున్న బాధ్యతతో ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో మా ఇన్వెస్టిగేషన్లో కళ్ళు బైర్లు కమ్మే ఎన్నో నిజాలు బయటపడ్డాయి. మెడికల్ షాప్ ఓనర్లు అక్కడ అంటే ఫార్మసిస్ట్ ఎవరో ఒక 20,000కు 30,000కు ఒక ఫార్మసీ అంటే ఒక లైసెన్స్ ఉన్నది, ఒక సర్టిఫికేట్ ఉన్నది తీసుకొని డిస్ప్లేలు పెడతారు. కానీ ఆ మెడికల్ షాప్లో మాత్రం నాన్ క్వాలిఫైడ్ 10th ఇంటర్ చదివిన ఎవరో ఉంటారు. వారికి తోచినట్టు వారే ఒక ఎంబీబీఎస్ లేకపోతే ఎండి పీజీ చేసిన డాక్టర్స్ లాగా ఇష్టం వచ్చినట్టు టాబ్లెట్స్ ఇస్తున్నారు. అదేవిధంగా అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకు టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఇంకా కొన్ని దాంట్లో అయితే ఇట్స్ నాట్ ఫర్ సేల్, ట్రయల్ బేసిస్గా లేకపోతే నాట్ ఫర్ సేల్ ఉన్న టాబ్లెట్లు, ఆ మెడిసిన్స్ కూడా ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇంకా కొన్ని ప్లేస్లోకి వెళ్తే అసలు ఎంత ఘోరం అంటే ఆర్ఎన్పి డాక్టర్లు క్లినిక్ ఓపెన్ చేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాదిరి ఇష్టం వచ్చినట్టు వేలలో డబ్బులు గుంజుతున్నారు. అయితే ఇంత జరుగుతుంటే ఎందుకు అధికారులు మెడికల్ షాప్లపై కానీ, అలాంటి ఆర్ఎన్పి డాక్టర్స్ పైన కానీ, ముఖ్యంగా మెడికల్ షాప్స్ పైన ఎందుకు పర్యవేక్షణ చేయడం లేదు? మెడికల్ మాఫియా ఇంత బాహాటంగా జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎందుకు అధికారులు ఇలాంటి వాటిపై, ఇలాంటి సమస్యలపై, అదేవిధంగా ఇలాంటి మెడికల్ షాప్ పై చర్యలు తీసుకోవడం లేదు అనే దానిపై చాలా మందిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్ట్
ఎందుకంటే ఒక ఫార్మసిస్ట్ లేకుండా హౌ దే కెన్ సజెస్ట్ టాబ్లెట్. ఇప్పుడు మేము అడిగినాం, ఏదో టాబ్లెట్ అడిగినా నేను, ఏదో టాబ్లెట్ అడిగేసి మీకు తెలుసు, అందుకంటే వేరే వాళ్ళు చెప్తారు మీకు సో హెడేక్ ఇది, కోల్డ్కి ఇది, ఫీవర్కి ఇది అని చెప్పేసి చెప్తేనే మీరు ఇస్తారు. సో మీరు వచ్చేసి ఆయన పేరు మీద నడిపిస్తున్నాం. పార్ట్నర్షిప్ మీదే, మొత్తం ఆయన పేరు మీద యూఆర్ రన్నింగ్ ది షాప్ అంతే. 10 years నుంచి నడుస్తుంది. ఎన్నోసార్లు స్ట్రిప్ యాంటీబయాటిక్ తీసుకుంటున్నావు చూడు, ఊరికే తీసుకుంటా యాంటీబయాటిక్ ఎట్లా చేస్తాడు ఆయనకు తెలుసు కదా, ఫార్మసిస్టే కదా ఆయన. ఫార్మసిస్టేనా మీరు? 35 ఏళ్ళు వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకుండా అది ఇప్పుడే కాదు, మీరు పుట్టినప్పటి నుంచి ఉన్నది. అదే అంటున్నాం, అందుకే మిమ్మల్ని అడగంగానే మీరు ఇస్తున్నారు. ఇండియాలో ఓకే, నేను కూడా ఇండియాలో చేస్తున్నా. మన ఇండియాలో పాపం పూర్ పీపుల్స్ ఉంటారు, జనాలు ఉంటారు. వాళ్ళకి మోషన్స్ అయినా, వామిటింగ్స్ అయినా, గడ్డి అయినా, జ్వరం వచ్చినా ఈ పారాసిటమాల్ కొరకు H1 తగ్గి, ఏదైనా H1 తగ్గి, ఇప్పుడు H1 తగ్గి ఏ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. వాడు పోయి డాక్టర్ దగ్గర కూర్చొని 500 ఫీజు పెట్టుకొని 300 కూర్చొని అంతే పట్టుకుంటే H1 పెట్టుకొని కూర్చుంటే వాడికి ఇంకొక రేస్ కూడా తగ్గుతుంది. యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నేను ఆర్గ్యుమెంట్ చెబుతా, మీరు ఇస్తున్నారు ఇప్పుడు, అది అందుకే అడుగుతున్నా. ఆర్గ్యుమెంట్ అని కాదు సార్, నేనేమన్నా ఇప్పుడు మీరు యాంటీబయాటిక్ ఇచ్చే రైట్స్ మీకు లేదు కదా, అది నేను చెప్పేది. మీకు చెప్పాలి కదా. నేను కూడా చెప్తున్నా ఎవ్వరు బట్ ఫార్మసిస్ట్ లేకుండా ఇంకోరు ఇవ్వడం అనేది అందుకే యాంటీబయాటిక్ మీరు ఇస్తున్నారు కదా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్లా ఇస్తారు మీరు? అది నేను అడిగే క్వశ్చన్. అట్లా ఇవ్వద్దు. మీరు అన్నా కూడా ఏమనాలి, సార్ మీకు ఎక్కువ అనిపిస్తుంది కదా, డాక్టర్ కన్సల్ట్ కండి, అది చేయండి. మీరు అది చేస్తలేరు, మీరు ఇస్తున్నారు డైరెక్ట్ గా. ఇలాంటి సమస్యలపై మహబూబ్నగర్ ప్రముఖ కార్డియాలజిస్ట్, పెడిట్రిషియన్ కానీ, డర్మిటాలజిస్ట్ కానీ, జనరల్ ఫిజిషియన్స్ ఏమనుకుంటున్నారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి గల్లీకి ఒక మెడికల్ షాప్ అయింది. వాళ్ళు కూడా ఏంటంటే ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాప్ ఓనర్స్ నార్మల్ నాన్ క్వాలిఫైడ్ పీపుల్ని పెట్టడం వల్ల వాళ్ళు ఎవరికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉందంటే వాళ్ళే ఒక డాక్టర్ లాగా ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడంటే ఒక పేషెంట్ వస్తే ఎన్నో రకాల టెస్టులు చేసి వాళ్ళ హెల్త్ కండిషన్ చూసి వాళ్ళ హైట్ వెయిట్ అన్ని విధాలుగా చూసి వాళ్ళకి ఈ ఇంత ఎంజీ ట్యాబ్లెట్, ఇంత ఎంజీ మెడిసిన్ వేసుకోవాలని ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. బట్ ఇక్కడ మెడికల్ షాప్స్ లో వాళ్ళే డాక్టర్ లాగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టాబ్లెట్స్ ఇస్తుంది. దీనివల్ల చాలా మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, డయాలసిస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎన్నో రకాల అనారోగ్యానికి వాళ్ళు గురవుతున్నారు. సో ఇలాంటి వాటిపైన ఒక పెడిట్రిషియన్గా మీరు ఎలా స్పందిస్తారు? మీ వివరణ. నమస్కారం అండి రమాకాంత్ గారు, ఆర్టీక్యూ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. సో ఒకటి, దీంట్లో మీరు చెప్పిన ఇష్యూస్లో మెడికల్ షాప్స్లో మెడిసిన్స్ తీసుకోవడం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రజలకు అవగాహన ఉండాలి. ఓకే, సో మనం వెళ్ళి తీసుకుంటున్నాం. సో సపోజ్ ఒక విలేజ్ ఉంది, ఒక కుగ్రామం ఉంది, అక్కడ నైట్ టైంలో హాస్పిటల్స్ లేవు, చిన్న ఊరు, మెడికల్ షాప్ మాత్రమే ఉంది. సో తప్పని పరిస్థితుల్లో ఏవైతే ఓటీసీ డ్రగ్స్ ఉంటాయో, పారాసిటమాల్ ఇలాంటివన్నీ మనం మెడికల్ షాప్లో డైరెక్ట్గా తీసుకోవచ్చు. దట్ ఈస్ లీగల్ కూడా. సో ఓటీసీ డ్రగ్స్ లాంటివన్నీ తీసుకోవచ్చు. బట్ షెడ్యూల్ హెచ్ లాంటి కొన్ని డ్రగ్స్ ఉంటాయి, యాంటీబయాటిక్స్ కానివ్వండి, ఇంకొన్ని సర్టెన్ డ్రగ్స్ ఉంటాయి. ఇలాంటివి ఎప్పుడైనా డాక్టర్ గారి వైద్యుడి ప్రిస్క్రిప్షన్స్తోనే తీసుకోవడం మంచిది. అది మెడికల్ షాప్స్ వాళ్ళు ఇవ్వకపోవడం మంచిది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఒకవేళ ఇచ్చినా కూడా అవేర్నెస్తో వాళ్ళ పిల్లలను వైద్యుడిని సంప్రదించి వైద్యుడు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడడమే మంచిది. సో యాంటీబయాటిక్స్ అలా వాడడం వల్ల పిల్లలకి కొన్ని సమస్యలు తలెత్తే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, రిపీటెడ్గా ప్రిస్క్రిప్షన్ లేకుండా అవసరం లేనప్పుడు చిన్న చిన్న వైరల్ వాటికి యాంటీబయాటిక్స్ వాడడం వల్ల రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే నెక్స్ట్ టైం బాబుకి మళ్ళీ అలాంటి జబ్బు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ పని చేయకపోవచ్చు. సో ఇంకా హయ్యర్ పోవాలి, ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. సో యాంటీబయాటిక్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇంత డ్యూరేషన్కి వాడాలి, ఇంత వ్యవధి ప్రకారం వాడాలి, ఇంత డోస్ వాడాలి, ఈ యాంటీబయాటిక్ వాడాలి, ఇలాంటివి ప్రత్యేకంగా ఉంటాయి. ఇవన్నీ వైద్యులు చెప్పిన ప్రకారమే వాడడం మంచిది. ఒకరు యాంటీబయాటిక్స్ ఒకరు షేర్ చేసుకోకూడదు. యాంటీబయాటిక్ అయిపోయింది అలానే స్టోర్ చేసుకోకూడదు, అయిపోయాక కూడా ఎక్స్ట్రా మిగిలితే. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ ఫాలో అవ్వడం తల్లిదండ్రులుగా పిల్లల కోసం నేను తల్లిదండ్రులకు ఇచ్చే సలహా ఇది. సో ఇలా మెడికల్ షాప్స్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇవ్వడం, మెడిసిన్స్ ఇవ్వడం అనేది ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయి చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు కదా. సో ఇలాంటి సమస్యలని ఎలా నియంత్రించవచ్చు? సో లా ఎన్ఫోర్స్మెంట్ అండి, స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఒక సైడ్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇంకోటి, ప్రజలు కూడా అవేర్ ఉండాలి. వాళ్ళ పిల్లల మంచి కోసం వైద్యులను కన్సల్ట్ చేసి దాని ప్రకారమే యాంటీబయాటిక్స్ లాంటివి వాడడం మంచిది. డైరెక్ట్గా తీసుకోకపోవడం, కరెక్ట్ డోస్, కరెక్ట్ డ్యూరేషన్ అవన్నీ వాడడం మంచిది.
సో ఇలా మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సార్ ఈ మధ్యకాలంలో చూస్తే అంటే గత కొన్ని సంవత్సరాలుగా మెడికల్ షాప్స్ పుట్టగొడుగులుగా వెలుస్తున్నాయి. అయితే ఈ మెడికల్ షాప్స్లో కూడా మెడికల్ ఫార్మసిస్టులు వాళ్ళ సర్టిఫికేట్ని మెడికల్ షాప్ ఓనర్స్కి అమ్ముకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, మెడికల్ షాప్ వాళ్ళు ఒక నాన్ క్వాలిఫైడ్ పర్సన్ని అక్కడ పెట్టి మెడిసిన్స్ ఇస్తున్నారు. అంటే వీళ్ళు ఎట్లా అంటే ఎవరైనా సరే మాకు హెడేక్ ఉంది, లేకపోతే ఫీవర్ ఉంది, దగ్గు జ్వరం ఉంది, ఏ హెల్త్ ప్రాబ్లం పోతే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు టాబ్లెట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీలాంటి డాక్టర్స్ ఒక సీనియర్ అంటే మీరు ఎన్నో సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసి పీజీ చేసి ఇంత చేసిన తర్వాత పేషెంట్స్ ఎవరైనా వస్తే మీరు టెస్టులు చేస్తారు. టెస్టులు చేసి వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ వెయిట్, వాళ్ళ హైట్ ఇవన్నీ చూసుకొని ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఎంత ఎంజీ పడాలి ఇవన్నీ ఇస్తారు. ఇలా ఇస్తుంటే కానీ వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఒక ప్రిస్క్రిప్షన్ కూడా చూడకుండా ఇష్టం వస్తున్నట్టు టాబ్లెట్లు ఇవ్వడం వల్ల ఎంతో మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, డయాలిసిస్ అంటే ఎన్నో విధాలుగా అనారోగ్యం పాలు అవుతున్నారు వాళ్ళు. సో అసలు అంటే ఇట్లాంటివన్నీ విన్నప్పుడు ఒక డాక్టర్గా, ఒక సీనియర్ జనరల్ ఫిజిషియన్ మీకు ఏమనిపిస్తుంది, మీ స్పందన ఏంటి దీనిపైన? యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ కానీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓన్లీ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే ఫార్మసిస్ట్ మెడిసిన్స్ అమ్మాలన్నమాట. సో వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఫార్మసిస్ట్ ఎప్పుడు కూడా మందులు ఇవ్వకూడదు. కొన్ని మందులు ఉంటాయి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అని, అంటే సింపుల్ పారాసిటమాల్ కానీ ఇలాంటి చిన్న చిన్న మెడిసిన్స్ కానీ అట్లాంటివి మాత్రం ఓవర్ ద కౌంటర్, అంటే డైరెక్ట్గా ఏదైనా పేషెంట్స్ నాకు ఇప్పుడు కాస్త జ్వరం వచ్చింది ఒక పారాసెటమాల్ ఇవ్వమంటే ఇవ్వచ్చు, లేదా కాస్త హెడేక్ వస్తుంది ఒక క్రోసిన్ అంటే ఇవ్వచ్చు. కానీ ఏ యాంటీబయాటిక్ కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఫార్మసిస్ట్ అమ్మకూడదు. సో ఎటువంటి బీపీ టాబ్లెట్స్ కానీ, షుగర్ టాబ్లెట్స్ కానీ, తర్వాత ఎటువంటి యాంటీబయాటిక్స్ కానీ, ఎటువంటి వేరే ఏ ఇతర మందులు కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఫార్మసిస్ట్ మెడిసిన్స్ ఇవ్వకూడదు. ఓన్లీ ఒక పారాసెటమాల్ కానీ, లేదంటే మల్టీవిటమిన్ టాబ్లెట్ కానీ, లేదంటే విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ కానీ, లేదా ఒక ర్యాంటెక్ టాబ్లెట్ కానీ, ఇటువంటి కొన్ని మందులు మాత్రమే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఫార్మసిస్ట్ ఇవ్వచ్చు. కానీ వేరే ఇతర ఏ మందులు కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఫార్మసిస్ట్ ఇవ్వకూడదు అనమాట. ఓ డోసెస్ తీసుకోను, లేకపోతే ఇట్లా మెడిసిన్స్ వాడు ఎవరైనా సిక్ అయ్యి మీ దగ్గరకు వచ్చినట్టు ఇలాంటి పేషెంట్స్ ఎంతో మందిని చూస్తుంటామండి. యాక్చువల్ గా ఎంతో మంది పేషెంట్లు నిజంగా చెప్తున్నా, మన ఇండియాలో ఈవెన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళకి ఏదైనా సిక్నెస్ వచ్చిందంటే ఫస్ట్ వెళ్ళి కలిసేది మెడికల్ షాప్ వాళ్ళని, డాక్టర్ని కలవరు. ఫస్ట్ పోవడం మెడికల్ షాప్ వాళ్ళని కలవడం, ఇలా నాకు జ్వరం వచ్చింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, సర్ది వచ్చింది, దగ్గు వచ్చింది అని చెప్పేయడం. ఈవెన్ ఒక ఫార్మసిస్ట్ దగ్గర ఉన్న అతను ఏమైనా క్వాలిఫైడ్ పర్సన్ అంటే కానే కాదు. వాళ్ళు వితౌట్ ఎనీ ఒక పేషెంట్ ఒక నాడిని పట్టుకొని చూడరు, టెంపరేచర్ చూడరు, ఏం లేదు. జస్ట్ రోగి యొక్క సిమ్టమ్స్ ని బట్టి ఇమ్మీడియట్ గా మెడికల్ షాప్ లో ఉండే వాళ్ళు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతో మందికి వాళ్ళు అసెస్మెంట్ చేయకుండా మందులు వాడడం వల్ల రోగం అనేది తీవ్రంగా అయిపోవడం కానీ, లేదంటే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ, లేదంటే రోగ నిర్ధారణ కరెక్ట్ చేయకుండా మందులు వాడడం వల్ల ఎన్నో కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంది. అటువంటి ఎంతో మంది పేషెంట్స్ కూడా మేము చూడడం జరిగింది అనమాట. సార్ అయితే ఇంకొకటి అంటే ఇలాంటి దానిపైన నేను కొంచెం ప్రజలతో మాట్లాడించినప్పుడు అసలు అంటే ప్రజలకు అవగాహన ఉండాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళు అన్న విషయం ఏంటంటే హెడేక్, ఫీవరు, జలుబు ఇట్లా వచ్చినప్పుడు, జలుబు అంటే వారం రోజులు ఉంటుంది, మేము మెడికల్ షాప్కి వెళ్తాం, లేదు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మా ఆస్తులు రాపించుకుంటున్నారు అంటే ఎన్నో టెస్టులు అంటారు, ఇవి అంటారు. మరి దీనికంటే ఇదే బెటర్ కదా సార్, మేము ఏం చేయాలి, పైసలు లేవు కదా అంటున్నాం. దానికి ఇప్పుడు రోగాన్ని గుర్తుపట్టాలి అన్నప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడుతుందండి, సరేనా? ఇప్పుడు ఒక మలేరియా ఉందా లేదా అనేది చెప్పాలి అంటే ఖచ్చితంగా మలేరియా టెస్ట్ చేయాలి. టైఫాయిడ్ ఉందా లేదా అంటే టైఫాయిడ్ టెస్ట్ చేయాలి. డెంగ్యూ ఉందా లేదా అంటే డెంగ్యూ టెస్ట్ చేయాల్సిందే. అంతే తప్పించి కొన్నిసార్లు బ్లైండ్ గా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం అన్నమాట. ఇప్పుడు నిజంగా ఇప్పుడు అదే జరుగుతుంది. మేము ఎంతమంది పేషెంట్ చూస్తూ ఉంటాం. పేషెంట్ జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఇట్లే జ్వరం ఉందని చెప్పేసి మందులు మెడికల్ షాప్కి పోవడం, మందులు వాడుతుండడం. 5 days అయిపోయింది, అప్పటికే జ్వరం తగ్గట్లేదు. అరే అప్పటికి జ్వరం తగ్గట్లేదు అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేయించుకుంటే సివియర్ డెంగ్యూ ఫీవర్ ఉంది ఆ పేషెంట్ కి. ప్లేట్లెట్స్ కణాలు తగ్గిపోయి ఉన్నాయి. 3-4 days ఎక్స్పైర్ కూడా అయిపోయింది పేషెంట్. సో మీకు అది కావాలా, లేకపోతే కరెక్ట్ రోగం నిర్ధారించుకొని మందులు వాడడం కావాలా చెప్పండి ఒకసారి. రోగం ఏదో తెలుసుకొని కదా. ఇప్పుడు
పబ్లిక్ కూడా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకోవడానికి రైట్ ఉంది. కానీ హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, సివియర్ హెడ్ఏక్ వస్తుంది, సివియర్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి, దగ్గు ఆయాసం వస్తుంది, అటువంటి తీవ్రమైన లక్షణాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మెడికల్ షాప్ దగ్గరికి పోకండి. ఒక డాక్టర్ని సంప్రదించి మందులు తీసుకోండి. అప్పుడు డాక్టర్ కరెక్ట్ గా అడ్వైస్ చేస్తాడు. అప్పుడు కూడా టెస్ట్లు ఏమైనా అవసరం అయితే డాక్టర్ అడ్వైస్ చేస్తారు, కానీ ప్రతిదానికి ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉండదు. ఎలా నియంత్రించవచ్చు ఇలాంటి సమస్య? ఫస్ట్ థింగ్ అవేర్నెస్ ఉండాలి, పేషెంట్ కి అవేర్నెస్ ఉండాలి. అవును ఏదన్నా మనకి ఇబ్బంది అనిపిస్తే ఫస్ట్ డాక్టర్లను కలవాలి. ఫస్ట్ థింగ్ పేషెంట్ సైడ్ నుంచి చేయగలిగింది. సెకండ్ థింగ్ గవర్నమెంట్ సైడ్ నుంచి విజిలెన్స్ టీంలు స్ట్రిక్ట్ గా ఉండాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ, తర్వాత మిగతా ఉండే డిస్ట్రిక్ట్ కంట్రోల్ బాడీస్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటూ ఉండాలి. థర్డ్ థింగ్ సెల్ఫ్ గా వాళ్ళు నియంత్రించుకోవాలి. అవును పేషెంట్లు మందులు కావాలని వచ్చినప్పుడు అరే పోయి ప్రిస్క్రిప్షన్ తీసుకురండి అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెరికాలో కానీ యూకేలో కానీ ప్రిస్క్రిప్షన్ లేని అసలు మెడిసిన్ ఒకటి కూడా ఇవ్వరు అసలు. అక్కడ ఓన్లీ ఒక పారాసిటమాల్ లేదంటే ఓఆర్ఎస్, ఒక ర్యాంటాక్ టాబ్లెట్స్ ఇట్లాంటివి ఇస్తారు. కానీ మీరు ఈ మందులు తప్పించి మీరు ఒక్క మెడిసిన్ కూడా మీరు ఫార్మసీల నుంచి తీసుకోలేరు అక్కడ యుఎస్ యూకేలలో. అక్కడ ఫస్ట్ అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ పేషెంట్ కూడా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఏంటి అనేది ఫస్ట్ తెలియాలి ఫార్మసిస్ట్కి. సో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం విదేశాల్లో అమెరికా కానీ పెద్ద పెద్ద ఆస్ట్రేలియా యూరోపియన్ కంట్రీస్ ఎట్లా అంటే మీరు మందుల షాప్కి ఫార్మసీ షాప్కి వెళ్తే డ్రగ్స్ అనేవి ఇవ్వబడదు. ఫస్ట్ పాయింట్. ఓన్లీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ ఏంటంటే జనరల్గా వీళ్ళు పారాసిటమాల్, బి కాంప్లెక్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అంటే బలానికి ఇట్లాంటివి ఇస్తారు తప్ప జనరల్గా ఈవెన్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు మొగ్గు చూపరు. సో అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ మన భారతదేశంలో కానీ మన ఎక్కడైతే మన మహబూబ్నగర్లో కానీ ఇంప్లిమెంట్ చేస్తే జనరల్గా ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. సో ఎప్పుడైనా కానీ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ఏ డాక్టర్ రాశాడు ఏంటి అనేది చూసి ఏది రాయాలి అనేది ఆ డాక్టర్కి ఆ స్పెషలైజేషన్కి తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆ మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు వితౌట్ ప్రిస్క్రిప్షన్ అసలు డ్రగ్స్ ఇవ్వబడదని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేబులింగ్ పెట్టాలి. సో అలా పెట్టినప్పుడు ఏంటంటే దాన్ని మీరు రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ప్లస్ అందులో మీరు డ్రగ్స్ ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కానీ వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే దే విల్ డూ చెక్స్ రొటీన్గా చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫార్మసిస్ట్ ఉన్నారా లేదా, డ్రగ్స్ ఏమైనా పెట్టారా లేదా, వాళ్ళు ఏమైనా స్లీపింగ్ మెడిసిన్స్ ఇస్తున్నారా, లేదంటే కాళ్ళ నొప్పులకు సంబంధించి స్టీరాయిడ్స్ ఏమైనా ఇస్తున్నారా, ఇవన్నీ జనరల్గా చెక్ చేస్తారు. సో అక్కడ నుంచి వాళ్ళ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటే జనరల్గా ఫార్మసీ నుంచి డ్రగ్స్ ఇవ్వడం అనేది కొద్దిగా తగ్గుతుంది ఆటోమేటిక్గా. సార్ అయితే మీరు ఇంతవరకు అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఈ విధంగా ఎవరైనా ఓవర్ డోసేజ్ టాబ్లెట్స్ మెడిసిన్ వాడి మెడికల్ షాప్ తీసుకొని అట్లా హాస్పిటలైజ్డ్ అయిన ఏమైనా కేసెస్ అంటే మీరు చూసారు? ఇప్పుడు మా దగ్గర ఒక పేషెంట్ అడ్మిట్ అయి ఉన్నారు, అంటే పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. సో పైన ఒక పేషెంట్ ఏంటంటే తను రీసెంట్ గా లూజ్ మోషన్స్ తో అడ్మిట్ అయింది. సో లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిహైడ్రేట్ అవుతుంది బాడీ. సో తను రెగ్యులర్ గా తను టైలరింగ్ చేస్తుందంట. సో ఇప్పుడు మోకాలు నొప్పులు, కొద్దిగా ఒళ్ళు నొప్పులు అని చెప్పి రోజు ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకునేది. సో నేను అడిగాను, ఎందుకమ్మా నీ కిడ్నీ పరీక్షలు తగ్గడం లేదు, మోషన్స్ అయిపోయినా కూడా తగ్గాలి కదా అని అడిగాను. లేదు సార్ రోజు కిడ్నీకి అంటే ఈ సంబంధించిన మోకాల నొప్పులకు సంబంధించిన టాబ్లెట్స్ వాడుతున్నాను. సో ఇలా మోకాల నొప్పులకు సంబంధించిన టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు ఏంటంటే క్రానికల్ గా కిడ్నీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళ కిడ్నీ పరీక్షలు పెరుగుతాయి. జనరల్ గా కిడ్నీ అనేది మనకు 2 కిడ్నీలు ఇచ్చాడు దేవుడు, ఒక కిడ్నీ ఇవ్వలేదు. గుండె మాత్రం ఒకటే ఇచ్చాడు. సో కిడ్నీలు 2 ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒకటి పోయినా ఇంకోటి పనిచేస్తుంది అనే ఒక ఉద్దేశంతో మనకు ఉంటుంది. సో ఎనీ టైం 90% ఆఫ్ ద కిడ్నీ డ్యామేజ్ అయితే కానీ కిడ్నీ పరీక్షలు పెరగవు. సో ఆల్మోస్ట్ కిడ్నీ పరీక్షలు పెరిగినాయంటే లోపల మనకు 90% ఆఫ్ ద కిడ్నీ డ్యామేజ్ అయిందని అర్థం. ఆల్మోస్ట్ ఎక్కువ డ్యామేజ్ అవుతూ వెళ్ళినప్పుడు ఏంటంటే లాస్ట్ రిసార్ట్ లో కిడ్నీ డయాలసిస్ కి వెళ్తారు. సో ఈ డయాలసిస్కి వెళ్ళాము అంటే ఇంకా ఆల్మోస్ట్ వీఆర్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి దగ్గరలో ఉన్నామని. సో దానికి ఒక క్రైటీరియా ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఏంటనేది అది సపరేట్ సబ్జెక్టు. సో జనరల్గా ఏంటంటే ఈ నొప్పులకు సంబంధించిన టాబ్లెట్స్ వాడడము, ఈ తెల్ల బిల్లలు అంటాం స్టీరాయిడ్స్, మేము అడుగుతాం జనరల్ పేషెంట్ చిన్న తెల్ల బిల్లలు వాడేవమ్మా అని. జనరల్గా చాలా మంది రివీల్ చేస్తుంటారు. అలా వాడినప్పుడు ఏంటంటే బాడీ ఓవర్ వెయిట్ అయిపోవడం, కిడ్నీలు డ్యామేజ్ అయిపోవడం, లివర్ ప్రాబ్లం రావడం. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ సివియారిటీకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయడానికి ఉండదు. సో వి లూజ్ ద పేషెంట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో అందుకని ఏంటంటే మనం డ్రగ్స్ కూడా ఏది ఇస్తున్నాం, ఎంత మోతాదులో ఇస్తున్నాం, ఎన్ని డేస్ ఇస్తున్నాము. ఇప్పుడు మేము ఒక 30 days రాసాం, లేదంటే 10 days రాసాం, ఆ మోతాదులో వాడి మళ్ళీ డాక్టర్ దగ్గర సంప్రదించడము, లేదంటే లోకల్గా MBBS క్వాలిఫైడ్ డాక్టర్స్ ని సంప్రదించడం జరిగితే జనరల్గా ఈ యొక్క పరిణామాలు మనం అరికట్టవచ్చు. గుడ్ ఈవినింగ్ అండి. మై సెల్ఫ్ డాక్టర్ రామకృష్ణ, నేను స్కిన్ స్పెషలిస్ట్,
కృష్ణలత హాస్పిటల్ మహబూబ్ నగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ మన టౌన్లో ప్రాక్టీస్ చేయబట్టి ఆల్మోస్ట్ 8 years అవుతుంది. సో మీరు ఇలాంటి ఒక అంటే ఇష్యూతో రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే డే టు డే మేము మా ప్రాక్టీస్లో చాలా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. అండ్ ఇది మనం ఖచ్చితంగా దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి ఇష్యూ ఇది. సో దానిపైన కొంచెం మీరు వచ్చి అడగడము అది అంటే నా సైడ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ మీడియా ముఖంగా మేము నా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. బట్ ఏమవుతుందంటే రాను రాను ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఓటీసీ, ఓవర్ ది కౌంటర్ ప్రొడక్ట్స్ అంటాము. అంటే డైరెక్ట్గా అంటే ఓటీసీ కొన్ని ఉంటాయి, కానీ ఓటీసీ కానటువంటి మెడిసిన్స్ కూడా ఈ కెమిస్ట్ అంటే మెడికల్ షాప్స్ దగ్గర ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఏ స్పెషాలిటీ సంబంధించి అయినా కావచ్చు. అది కార్డియాక్ నుంచి మొదలు పెడితే జనరల్ మెడిసిన్, సర్జరీ, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, ఏదైనా సరే ఏ సెగ్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓవర్ ది కౌంటర్ అంటే దానికంటే ఆ క్వాలిటీ లేకున్నా కూడా ఓవర్ ది కౌంటర్ అని కాకుండా కూడా ఇస్తూ పోతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే చాలా చాలా దుష్పరిణామాలు వస్తున్నాయి. హెల్త్ పట్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మా సెగ్మెంట్లో మా స్పెషాలిటీ వరకు వస్తే ఏంటంటే ఈ స్టీరాయిడ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ స్టీరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి. ఈ స్టీరాయిడ్ క్రీమ్స్ ఏంటంటే మామూలుగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు అది తామర లేకపోతే ఏదైనా ఉండదు డైరెక్ట్గా అంటే పేషెంట్ డైరెక్ట్గా కొంతమంది పబ్లిక్ కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే దయచేసి పబ్లిక్ నేను కోరేది ఏంటంటే వీలైనంత వరకు మీరు షార్ట్ కట్స్ వెతుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ అది కొంచెం మానుకుంటే ఏమవుతుందంటే మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్తో అయితే చాలా ఇదిగా ఉంటుంది. అలా కాకుండా ఏం చిన్న ప్రాబ్లమే కదా ఏమవుతుందిలే షాప్కి వెళ్ళి ఒక మెడిసిన్ తీసుకుందాము దాంతో తగ్గనప్పుడు చూద్దాంలే అలా వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం అనేది కాస్త చిన్న ప్రాబ్లం కాస్త చాలా పెద్ద సమస్యగా మారిపోయి అది డ్రగ్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఖచ్చితంగా మెడిసిన్ పెడితే తప్ప తగ్గాల్సింది తగ్గకుండా పోతుంది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏదంటే అవి లోషన్స్ వాడి వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం కానీ లేకపోతే ఏమైనా ఎలర్జీ అట్లా మీ దగ్గరకు వచ్చిన కేసెస్ చాలా చాలా కేసెస్ ఉన్నాయి. 1, 2 అని చెప్పలేము, వందల కేసెస్ ఉన్నాయి. సో అందుకే ఒక్కోసారి ఏంటంటే చాలా బాధేస్తుంది. ఎంత అంటే ఏమైపోతుందంటే అది మానసికంగా, తర్వాత శారీరకంగా, తర్వాత ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా కూడా పేషెంట్ని చాలా సఫర్ చేస్తుంది. ఎందుకంటే మామూలుగా ఒక చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది అనుకుందాం, మామూలుగా తామర అంటాం చూడండి. అది ఒకప్పుడు ఏంటంటే చాలా చిన్న సమస్యగా ఉండేది. ఒక వారం 10 రోజులు, ఒక నెల రోజులు, మందులు వాడితే తగ్గిపోయే ప్రాబ్లం. ఇప్పుడు ఏమైపోయిందంటే అది పెద్ద భయంకరమైన సమస్యలాగా అయిపోయింది. ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ ఇచ్చినా కూడా ఎన్ని మందులు పెట్టినా ఎంతమంది స్కిన్ స్పెషలిస్ట్ చూపించినా కూడా తగ్గినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది సమాజంలో అంటే ఈ స్టీరాయిడ్ క్రీమ్స్ ఎస్పెషల్లీ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, చెప్పంటే చెప్తాను. బెట్నోవేట్ అని, స్కిన్ లైట్ అని, స్కిన్ షైన్ అని, తర్వాత మెలాబెస్ట్, ఇచ్ గార్డ్, రింగ్ గార్డ్, సో మెనీ బ్రాండ్స్ ఉన్నాయి సార్. సో ఈ బ్రాండ్స్ అనేది చాలా విరివిగా దొరుకుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఇది కావాలంటే దొరుకుతుంది. అంత ఇదిగా దొరుకుతున్నాయి కాబట్టి అవి యూజ్ చేస్తున్నారు. యూజ్ చేయడం వల్ల తెలుసో తెలియక యూజ్ చేస్తున్నారు. అంటే మనం పేషెంట్ ని కూడా తప్పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకు ఆ ఇంటెన్స్ ఇచ్చింగ్ ఉంటది, భరించలేనంత దురదను ఇంకేదో ఉంటది. దాంతో ఒక్కోసారి డాక్టర్ కూడా రీచబుల్ గా ఉండకపోవచ్చు. మిడ్ నైట్ ఏదో వెళ్ళేసి ఏమవుతుంది లేదు తగ్గించుకుందాం ప్రస్తుతానికి అనే దాంతో వెళ్తున్నారు. సో ఇక్కడ మనం చేయాల్సిందంటే స్ట్రిక్ట్ గా కొంచెం అంటే ఈ కెమిస్ట్ దగ్గర మనము కంట్రోల్ చేయగలిగితే పేషెంట్ ఆల్టర్నేట్ వెతుకుంటాడు. కెమిస్ట్ ఖచ్చితంగా ఇవ్వను అన్నప్పుడు ఏం చేస్తాడు, పేషెంట్ ఏదో రకంగా నెక్స్ట్ డే మార్నింగ్ కన్సల్టేట్ చేసి తీసుకోవడం ఏదో విధంగా చేస్తాడు. సో వీలైనంత వరకు మనం దీన్ని అరికట్టవచ్చు, ఈ బర్డెన్ తగ్గించవచ్చు. మహబూబ్ నగర్లోని మెడికల్ షాపులలో ఫార్మసిస్టులు లేకుండా ఫార్మసిస్టుల యొక్క సర్టిఫికెట్లు పెట్టుకొని మెడికల్ షాప్ ఓనరు నాన్ క్వాలిఫైడ్ పీపుల్తో మెడిసిన్స్ ఇవ్వడంతో అంటే యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే స్లీపింగ్ పిల్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఇలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఎంతో మంది ప్రజలు మనం నిత్య జీవితంలో చూస్తున్నాం అనారోగ్యం పాలవుతున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, చర్మ వ్యాధులు, ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్తోని హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. ఇంకా చాలా మంది కూడా మృత్యువాత పడుతున్నారు. సో ఇంత జరుగుతున్న అంటే వీటిపైన అధికారులు ముఖ్యంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు, వారు అలాంటి మెడికల్ షాప్స్ పై మన చర్యలు తీసుకుంటున్నారా? అదేవిధంగా ఇలాంటి అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు ఇట్లా
మెడికల్ షాప్స్కి పోకూడదు, అదేవిధంగా డాక్టర్ని సంప్రదించలేక కానీ అలా మెడికల్ షాప్స్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకోకూడదని ప్రజలకు ఏమైనా అవగాహన కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకోవడానికి మనం మహబూబ్ నగర్ కలెక్టరేట్లో ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు లేకపోవడంతో వాళ్ళ డ్రగ్ ఇన్స్పెక్టర్కు సంప్రదించడానికి వాళ్ళకు కాల్ చేయగా వారు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఏంటంటే ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్సెస్ కానీ ఏవైనా సరే అవి స్టేట్ ఆఫీస్ వాళ్ళే చూసుకుంటారు, మేము అవి ఇవ్వకూడదని మాకు పైనుండి ఆర్డర్స్ ఉన్నాయని, అదేవిధంగా మీకేమన్నా ఇంకా ఇలాంటి మెడికల్ షాప్స్ గురించి కానీ ఇంకేదన్నా ఇలాంటి సమాచారం కావాలంటే మా డీజీ గారితో మాట్లాడాల్సిందిగా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు తెలియజేయడం చాలా బాధాకరం. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచిస్తే మెడికల్ షాప్ ఓనర్స్ కానీ అదేవిధంగా డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ వాళ్ళకి కానీ ఈజీగా అంటే చాలా సునాయాసంగా దొరికే అపాయింట్మెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్తో ప్రజల శ్రేయస్సే పరమావధిగా పనిచేసే జర్నలిస్టుకు దొరకపోవడం చాలా బాధాకరం. అయితే ఇప్పుడు మనకు మేము అంటే ఈ ప్రజలకు అవగాహన గురించి తెలుసుకోవడానికి మెడికల్ షాప్స్ ఏం జరుగుతుంది, ఎందుకు ఫార్మసిస్టులు లేకుండా నాన్ క్వాలిఫైడ్ పీపుల్ అక్కడ ఉంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాలు తెలుసుకోవడానికి వారిని అపాయింట్మెంట్ అడగగా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. మనం ఆలోచించవచ్చు, ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో నిజంగా మెడికల్ షాప్స్లో ఏం జరుగుతుంది, ఆర్ఎంపీలు కూడా ఏం చేస్తున్నారు అంటే ఇలా ఎన్నో సమస్యల గురించి, అంటే ఒక నాన్ క్వాలిఫైడ్ పీపుల్ ప్రజల ఆరోగ్యం ఏమైనా సరే ఒక ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు టాబ్లెట్స్ ఓవర్ డోసేజ్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఇట్లా ఇవ్వడం వల్ల ఎంతమందికి ప్రాబ్లం వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది నిజమేనా? మరి నిజంగా అధికారులకు మెడికల్ షాప్స్ వాళ్ళకి కానీ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ వాళ్ళకి కానీ అంత సంబంధం ఎలా ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కటి ఆధారాలతో ఆర్టిక్ న్యూస్ వేదిక త్వరలోనే రమాకాంత్ రెడ్డి మళ్ళీ మీ ముందుకు రాబోతున్నారు. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టిక్ న్యూస్. మేడం, నా పేరు రమాకాంత్ రెడ్డి, నేను జర్నలిస్ట్ మేడం, మహబూబ్ నగర్. చెప్పండి మేడం, మొన్న ఫ్రైడే రోజు కూడా వచ్చిందా మేడం అక్కడ కలెక్టర్ ఆఫీస్లోనే నిన్న మీ టైం కావాలి మేడం, ఒక 10 minutes చిన్న బయట కావాలి రిగార్డింగ్ అంటే మెడికల్ మహబూబ్నగర్లో ఉన్న మెడికల్ షాప్స్ పైన దానిపైన ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అంటే దాని గురించి చిన్న బైక్ కావాలి. మీకు ఎగ్జాక్ట్లీ ఏ ఇన్ఫర్మేషన్ కావాలో చెప్తే. మహబూబ్ నగర్లో మెడికల్ షాప్స్ చాలా మెడికల్ షాప్స్ వస్తున్నాయి, దాంతోపాటు ఫార్మసిస్ట్ లేకుండానే ఇట్లా ఏది టాబ్లెట్స్ ఇస్తున్నారు, అంటే ఎవరో అంటే నాన్ క్వాలిఫైడ్ పీపుల్ పెట్టుకొని వాళ్ళతో ఇస్తున్నారు, అండ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఇస్తున్నారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీనిపైన కూడా మేము మెడికల్ షాప్స్ కూడా వెళ్ళాం, జస్ట్ అంటే ఓవర్ ది కౌంటర్ ఇట్లా ఇస్తున్నారు అన్నట్టు కూడా. సో అట్లాంటి అంటే దీనిపైన మీరు ప్రజలకు ఇచ్చే అంటే అవగాహన కానీ లేకపోతే మెడికల్ షాప్స్ కూడా ఇట్లాంటి అది అన్నట్టు ఏదైనా చెప్తారు యాక్చువల్గా దీనిపైన మా డీజీ గారే ఇస్తున్నారండి. మా డీజీ గారే స్పెషల్ గా మొన్ననే ఫ్రైడే రోజే దీని గురించి డిస్కస్ చేశారు. సో ఏదైనా ప్రెస్ ఉన్నా కూడా ఇంటర్వ్యూస్ ప్రెసెస్ ఏమైనా ఉన్నా కూడా డీజీ గారు ఇస్తున్నారు, డైరెక్టర్ జనరల్ గారు. మేడం కరెక్ట్ గానీ అంటే మీరు అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ గా మహబూబ్ నగర్ ఉన్నారు కదా, సో సార్ ఏంటంటే మేము ఏం చేసినా కూడా సార్ కి రిపోర్ట్ చేస్తాము. సో సార్ ఫైనల్ అథారిటీ, మేము జస్ట్ అంటే ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్, బట్ మొత్తం కూడా డెసిషన్ అంతా ఏదైనా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. అంటే డీజీ లెవెల్ ఏంటంటే అది కంప్లీట్ గా ఓవరాల్ గా ఇక్కడ మీది మహబూబ్ నగర్ గురించి మాత్రమే మీతో మాట్లాడతాము, అందుకే జస్ట్ ఒక 5 minutes మేము ఐ డోంట్ టేక్ మచ్ మాకు టైం. అసలు అంటే ఏలో చేయట్లేదు, మాకు ప్రెస్ కి కానీ ఇట్లా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫ్రైడే రోజే మాకు స్టేట్ వైడ్ రివ్యూ అయింది. సో ఆ రివ్యూలో క్లియర్ గా చెప్పారు, మాకు ఏదైనా కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ కానీ ఇంటర్వ్యూస్ కానీ మాకు మన స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్తాయి, మీరేమీ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు సార్.